మునుపెన్నడూ లేని విధంగా నంద్యాల జిల్లా విజయ పాల డైరీ అభివృద్ధి బాటలో నడిపిస్తుంటే ఇప్పుడు మళ్లీ రాజకీయాలను అడ్డం పెట్టుకుని సంస్థను ఇబ్బంది పెట్టాలని చూడడం సరైన నిర్ణయం కాదని పాడి రైతులు అంటున్నారు. పాడి రైతులకు సహాయ సహకారాలు అందిస్తూ బోనస్సులను సకాలంలో అందిస్తూ విజయ పాల డైరీ ఎంతో అభివృద్ధిగా సాగుతుందని వారు తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు చేసి అభివృద్ధిని ఆటంకపరచడం తమను ఆందోళన కలిగిస్తుందన్న పాడి రైతు మాజీ డైరెక్టర్ తన మనోవేదనను మీడియా ఎదుట వ్యక్తపరిచారు. ఈ నంద్యాల జిల్లాలో ఈ సంస్థ ఉందంటే ఈరోజు విజయసింహ అన్న కాకపోవచ్చు, ఇంకొక మన జగన్మోహన్ రెడ్డి అన్న కానీ డైరెక్టర్లు కానీ ఈరోజు ఈ సంస్థను ఇంత బాగుపరిచినామనే కదా మీరు అంతా ఇది చేయడం. 25 ఏళ్ళ నుంచి ఎవరన్నా అడిగినామా? బాగుపడే సంస్థ కోసం మీరు కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ సంస్థ ఎంతమంది కోసం 30,000 మంది ఇలా నాయన ఫస్ట్ పోరాడినాడు స్టార్టింగ్ నుంచి కూడా. ఇప్పుడు వీళ్ళు ఏమైనా తప్పు చేశారా? ఏమన్నా ఇది కాదు కదా. సంస్థ బాగుపడే వాళ్ళ కోసం, ఇప్పుడు నాయకుల కోసం ముఖ్యంగా మనకు ప్రజల కోసమే కదా ఈ సంస్థ ఉండేది. తీసేసుకుంటారా? తీసేసుకోండి, పోతుంది. ఇది కూడా చక్కెరపేట లేకనే తీసేయండి, ఏం అభ్యంతరమా? అది ఒక పోయింది 104 ఎకరాలు. ఆ రోజు 6 కోట్ల రూపాయలకు గవర్నమెంట్కి అమ్మేసినారు, అదో టీడీపీ ప్రభుత్వంలోనే. ఈరోజు 44 ఎకరాలు తీసేసుకుంటారా? పోనీ ఈ సంస్థ కూడా పాపరపడిపోతాం రైతులం కూడా. ఈ కర్నూలు జిల్లాలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీతి నిజాయితీగా ఒక ఇండస్ట్రీలు జిల్లాకు ఒకటి చేసి మా రైతులకు న్యాయం చేస్తారా? లేదంటే కనుక పాపర పట్టిస్తారా? ఇదే ఒకటి అడుగుతున్నా నేను మా రైతుల తరపు నుంచి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3.5 సంవత్సరంలో మాకు ఈ రైతులు 100 మంది ప్రెసిడెంట్ వాళ్ళు ఒక్కరు కూడా ఆయన మాట కాదని ఈరోజు మా విజయసింహ అన్న కావచ్చు, మాకు ఈరోజు ఈ డైరెక్టర్లు వచ్చిన తర్వాత న్యాయం చేశాడయ్యా. రైతులకు బోనస్ పంచినాడు, ఉద్యోగస్తులకు బోనస్ పంచినాడు. కనీసం అదన్నా లేకపోతే ఇట్లాంటి పనులు చేస్తే ఏమన్నా ఇదే ఉంటుందా? ఇప్పుడు నాయకులు సమస్య కాదు, రైతులకు న్యాయం చేయమని అడుగుతున్నాం మేము. దయచేసి ఈ ఒక్కటి సహకరించి మీరు అందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకొక లోకేష్ సార్ కావచ్చు, దయచేసి చెప్తున్నాం మా రైతుల ద్వారా ఈ సంస్థను కాపాడమని చెప్తున్నాం. దయచేసి మీరందరూ కూడా ఈ మా విన్నమి ఈ విజయ డైరీలో 120 మంది ప్రెసిడెంట్లు ఉన్నాము, డైరెక్టర్లు 15 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఈ సంస్థ ఈ 4 ఏళ్లలో ఎంత బాగుపడింది, ఈ 5 ఏళ్లలో ఎంత రూడిషన్ జరిగింది, 25 ఏళ్లలో ఎంత రూడిషన్ జరిగింది, అది ఒకటి మీరు గమనించి పై స్థాయి నాయకులకు తెలియజేయమని మీకు కోరుకుంటున్నారు. డీజీపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వివాహాది శుభకార్యములకు శుభ వేదిక దోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం. అతి పెద్ద శుభ వేదిక డీజీపీ కళ్యాణ మండపం. 1500 మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్, విశాలమైన ఏసీ డైనింగ్ హాల్, సువిశాలమైన కార్ పార్కింగ్, ఓపెన్ డిన్నర్ సౌకర్యం. వివాహములకు, నిశ్చితార్థములకు, బర్త్డే ఫంక్షన్లకు, సెమినార్ జరుపుకొనుటకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. డీజీపీ కళ్యాణ మండపం, ఏసీ, కిసాన్ నగర్, మైపాడు రోడ్, నెల్లూరు.